నీట్ పరీక్షలను రద్దు చేయాలని ప్రధాన దిష్టిబొమ్మ దహనం. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ చరిత్రలో మునుపెన్నడూ జరగని రీతిగా నీట్ పరీక్ష ఫలితాలు విద్యార్థులకు అగమ్యచోరికంగా మారినాయని, నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని, ఈ చరిత్రకు బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహబూబాద్ కోర్ట్ సెంటర్లో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు యూత్ కాంగ్రెస్ ఉద్యమాలను కొనసాగిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు తిరుమల్, శ్రావణ్, భాస్కర్, నరేష్ రెడ్డి, పాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షులు కంకర అయ్యప్పరెడ్డి, అదేవిధంగా మా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన భారతదేశంలో అత్యంత ప్రాథమికంగా నిర్వహించే నీట్ ఎగ్జామ్ను దాన్ని అవకతవకల పాలు చేసి ఈరోజు నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా మా అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే నీట్ ఎగ్జామ్ను మన భారతదేశంలో అత్యధికంగా ప్రాథమికంగా నిర్వహించాల్సిన ఈ ఎగ్జామ్ను అంగట్లో కూరగాయల లెక్క 30 లక్షలకు 50 లక్షలకు అమ్ముకుంటూ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల జీవితాలతోని, అదేవిధంగా మన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఈరోజు అన్యాయం చేస్తున్నది. ఏదైతే ఇంతవరకు ఈ నీట్ ఎగ్జామ్ అనేది మన దేశంలో ఏ రోజు కూడా ఇంత అద్మానంగా నిర్వహించలేదు. ఏ రోజైనా ఫస్ట్ ర్యాంకు సాధించాలంటే 1-2 ఫస్ట్ ర్యాంకులే వచ్చేది. ఈరోజు దారుణంగా 67 ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు వారు ఈరోజు నోటికి కనీసం ఏది కూడా మనకు ఆన్సర్ చెప్పడం లేదు. ఇదే విధంగా ఈరోజు ప్రాణాలు పోయి కన్నులొట్టబడ్డట్టు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో ఈరోజు అధికారం సాధించింది. దానికి అధికారం సాధించడానికి మన అధికార పార్టీలు 2 పార్టీలు ప్రధానంగా సపోర్ట్ చేశాయి. ఆ పార్టీలు కూడా మేము హెచ్చరిస్తున్నాం, గద్దె దించడానికి మీరు కూడా మాకు సహాయపడాలి. ఈరోజు మీరు మాకు సహాయపడితే మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్వహించి ఇదే విధంగా ఎలాంటి విద్యార్థులకు కూడా అన్యాయం జరగకుండా మేము తోడ్పడతాం. బీజేపీ నాయకులకు, బీజేపీ అభ్యర్థులకు, బీజేపీ ఎంపీలకు అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మీరు మీ బీజేపీ కార్యాలయాల్లో మేము ముందుండి కొట్లాడతాం. మీరు మొత్తం భారతదేశంలో ఎన్ని బీజేపీ కార్యాలయాలు ఉన్నాయో వాటికి ముట్టడించడానికి కూడా మీ వెనకాడబోం. మీరు ప్రజలకు నీట్ ఎగ్జామ్ అనేది ఒక విద్యార్థులకే కాదు, నీట్ ఎగ్జామ్ అనేది భారతదేశంలో ఉన్న వైద్యులు తయారవడానికి ఆ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న వైద్యులు వాళ్ళకు సబ్జెక్ట్ లేకుండా, ఎలాంటి అవగాహన లేకుండా వాళ్ళు ర్యాంకులు సాధిస్తే రానున్న రోజుల్లో మన ప్రజలు హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తారు? నీటి అక్రమాలపై పాల్పడ్డ వీళ్లకు అధికారులకు మరియు జూనియర్ ఇంజనీర్ గారు చాలామంది అధికారులు వాటికి నిరసన తెలుపుతూ ఈరోజు మోడీ దిష్టిబొమ్మను జిల్లా కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది.